ఓకే. మనము ప్రీవియస్ క్లాస్‌లో కోడ్స్ అన్ని నేర్చుకున్నాము. ఈ క్లాస్ చూసే ముందుగా మీరు ముందు క్లాస్ చూడండి. ఆ క్లాస్‌లో ఏవైతే కోడ్స్ చెప్పానో ఆ కోడ్స్ నేర్చుకుంటేనే ఇక్కడ మీరు ఆన్సర్ చేస్తారు. లేకపోతే అస్సలు ఏం అర్థం కాదు. ఎందుకు ఆ కోడ్స్ ఉపయోగిస్తున్నామో కూడా అర్థం కాదు. ఓకే. ఆ కోడ్స్ ఒకసారి రివైజ్ చేద్దాం. జాన్, ఫెబ్, ఫిబ్రవరి 3 అండి కోడ్. మార్చ్ కూడా 3. ఏప్రిల్ ఈజ్ 6. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. జూలై ఎంత? జూలై 6, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ is 3, డిసెంబర్. ఓకే. నెక్స్ట్ 100 నుంచి మనకు కోర్సు 6, 4, 420 వస్తాయి. ఆ తర్వాత సండే, మండే, ఓకే 0, 1, 2, 3 ఇట్లా స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇవి ఈజీగా మనకు గుర్తుంటాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఇవి అనమాట. ఓకే. ఇవి గుర్తుంచుకోవాలి. ఇయర్ కోడ్స్ గుర్తుంచుకోవాలి మరియు మంత్ కోడ్స్ కూడా గుర్తుంచుకోవాలి. అప్పుడే దీనికి ఆన్సర్ చేద్దాం. ఓకే. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 2016 అక్టోబర్ 5న విచ్ డే అంటున్నాడు. విచ్ డే ఇట్ ఈస్? 2016 అక్టోబరు 5వ తేదీ. 2016 అక్టోబరు విచ్ డే అంటున్నాడు. ఓకే. మనకు ఇక్కడ ఏం చెప్పాం? ఓకే. 2016 అక్టోబరు 5. 2016 అక్టోబరు 5. మనకు అక్టోబర్ కోడ్ ఎంత ఉందండి? అక్టోబర్కి ఎంత కోడ్? 0. అందుకే నేను ఫస్ట్ కోడ్స్ నేర్చుకోమని చెప్పాను. అక్టోబర్కి ఎంత? 0 ప్లస్ మంత్ లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్లీగా అదే విధంగా వేసుకోవాలి. ఓకే. డేట్ ఏదైతే ఉందో అది అలాగే వేసుకోవాలి. ఓకే. మనము ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 1600 నుంచి 1699 వరకు కోడ్. 1699 నుంచి 70. ఓకే. 1600 నుంచి 1699 వరకు 6 కోడ్. 1700 నుంచి 1799 వరకు 4 కోడ్. 1800 నుంచి 1899 వరకు 2 కోడ్. 1900 నుంచి 1999 వరకు 0 కోడ్. 2000 నుంచి 2099 వరకు మళ్ళీ 6 కోడ్ వస్తుంది. సో 6 కోడ్ వస్తుంది. మనకేమవుతుంది? 6, 4, 2, 0 రిపీట్ అవుతున్నాయి. ఓకే. మనకి ఇప్పుడు 2000 నుంచి 2099 మధ్య ఉంది కాబట్టి 2016 అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 5th ఏ డేట్ అంటున్నాడు. ఓకే. మనం ఏం చూసాం? అక్టోబర్కి కోడ్ 0. డేట్ ఎలా ఉండేది అలాగనే దించుకోవాలి. ఓకే. ఇక్కడి నుంచి మనకు ఇయర్ కోడ్ ఏమని చెప్పాం? 2000 నుండి 2000 నుంచి మనకు 2099 వరకు కోడ్ ఏది? 6. ఓకే. అది కూడా వేసుకుందాం. ఓకే. ఇక్కడ 16 ఉంది కదా. ఓకే. ఇక్కడ లాస్ట్లో టూ నెంబర్స్ ఉన్నాయి కదా. 16 అనేది అలాగే వేసుకో. ఓకే. ఫస్ట్ ఏం చూసాం? ఎలా ఉండేది అలాగే వేసుకోవాలి. డేట్ అనేది అక్టోబర్ కోడ్ ఎంత? 0. నెక్స్ట్ 2000 తర్వాత నుంచి 2099 వరకు మనకు 6 కోడ్ వస్తుంది. ఆ తర్వాత 16 ఎలా ఉండేది అలాగే వేసుకో. ఫైనల్గా 16/4 వేసుకో. ఎందుకంటే మనకు లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవాలంటే 4 వేయాలి కాబట్టి ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉంటాయో
దానికి కింద 4 వేసుకో. ఓకే, మనకు ఇప్పుడు 1 వీక్ ఎన్ని డేస్ ఉంటాయండి? 7 డేస్ ఉంటాయి. మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇయర్ నుంచి మనకి ఎన్ని వస్తున్నాయి? 3 వస్తున్నాయి. ఇయర్ నుంచి ఎన్ని వస్తున్నాయి? 3 వస్తున్నాయి. మనకు మంత్ నుంచి ఒకటి వస్తుంది. డేట్ నుంచి ఎగ్జాక్ట్గా అదే వేసుకోవాలి. ఓకే, చూడండి, లాస్ట్ 2 నెంబర్స్ డివైడెడ్ బై 4 ఒకటి, లాస్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ డైరెక్ట్గా తిప్పుకోవాలి. మనకు 2000 నుంచి మరియు 2099 వరకు 6 అనే కోడ్ వస్తుంది. అక్టోబర్కి 0 కోడ్ వస్తుంది. నెక్స్ట్ 5th అనేది డైరెక్ట్గా తిప్పుకోవాలి. ఇప్పుడు చూద్దాం. 4 1 జా 4 4 జా. ఓకే, నెక్స్ట్ 4 16 20 26 31. టోటల్గా ఎంత? 31/7. 31/7. ఓకే, మనకు ఇవి డివిజిబుల్ చేస్తే 7 1s 7 4s 28 ఉంటుంది. మిగిలింది ఎంత? 3. అంటే రిమైనింగ్ ఇస్ 3. సో మనం చెప్పాము సండే అంటే 0 అని, మండే అంటే 1 అని, ట్యూస్డే అంటే 2 అని, వెనస్డే అంటే 3 అని, థర్స్డే అయితే 4 అని, థర్స్డే ఫ్రైడే అంటే 5 అని, సాటర్డే అంటే 6 అని. సో మనకు రిమైండర్ ఏమొచ్చింది? 3 వచ్చింది. సో వెడ్నెస్డే ఇస్ ద ఆన్సర్. ఈరోజు ఏమై ఉంటుంది? వెనస్డే. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇయర్ నుంచి మనకు 3 వస్తాయి. ఇయర్ నుంచి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. మంత్ నుంచి ఒకటి వస్తుంది. డేట్ ఎగ్జాక్ట్గా అలాగే దింపుకోవాలి. లాస్ట్ 2 నెంబర్స్ డివైడెడ్ బై 4 ఒకటి, ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో అదే వేసుకోవాలి. మూడోది మనకు ఇయర్ యొక్క కోడ్ 2000 నుంచి 2099 వరకు 6 అనే కోడ్ వస్తుంది. నెక్స్ట్ అక్టోబరు 0. అక్టోబర్ యొక్క కోడ్ ఎంత? 0. 5th డైరెక్ట్ వేసుకున్నాం. 4 1s 4 4s పోయింది కాబట్టి 4 + 16 20 26 ఒక 5. 26 ఒక 5 31 అయింది కాబట్టి 31/7. 7 1s 7 4s ఎలాగో చూడండి. 7 31 ఉంది కదా, 7 4s 28 అవుతుంది. రిమైండర్ అంతా 3. ఈ రిమైండర్నే మనము ఫైనల్గా ఆన్సర్ తీసుకోవాలి. 3 అంటే ఏమని చెప్పాం? 3. 3 ఇస్ ద వెడ్నెస్డే. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2001 అనుకోండి. ఓకే, 2001 January 12 ఉందనుకోండి. ఇప్పుడు చూద్దాం. మనకు ఓకే, జనవరి కూడా 0నే కాబట్టి ఇంకొకటి తీసుకున్నాం. నెక్స్ట్ మంత్ తీసుకున్నాం. ఫిబ్రవరి 12 తీసుకున్నాం. ఓకే, మనం ఏం చెప్పాం? ఫస్ట్ 12 ఎలాగుండేది అలాగే వేసుకోవాలి. ఫిబ్రవరి యొక్క కోడ్ ఎంత? 3 అవుతుంది. ఓకే, మనం నెక్స్ట్ ఏమని చెప్పాం? ఇక్కడ నుంచి 3 వస్తాయి. మొత్తం ఇక్కడ 5 వస్తాయి, ఇక్కడ నుంచి 3 వస్తాయి, ఇక్కడ నుంచి 1 1. సో 2000 నుంచి 2099 వరకు కోడ్ ఎంత? మనకు 2000 నుంచి 2099 వరకు 6 అనే కోడ్ వస్తుంది. నెక్స్ట్ ఏమని చెప్పాం? లాస్ట్ ఏవి ఉన్నాయో అవి డైరెక్ట్గా కిందికి దింపుకోవాలి. సో 01 అయితే 1 అనమాట, 1. ఓకే, నెక్స్ట్ మనకు ఏమని చెప్పాం? లాస్ట్ 2 నెంబర్లు డివైడెడ్ బై 4 అని చెప్పాం. 1/4 టోటల్గా 7. 1/4 వస్తుంది కాబట్టి దీన్ని మనము 4 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది? 0 0 + 1 6 3 1 6 3 9 10 12. ఓకే, ఇక్కడ 12 ఉంది కదా. 12 ఎంత? 4 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఓకే, 4 లేదా ఇక్కడ 1/4 ఉంది కదా, 1/4 ఉంది కదా, పైన 4 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే తీసుకోవాలి. లేకుంటే ఇది 0గా కన్సిడర్ చేయాలి. ఓకే, 6 ఒక 3 ఎంత? 9 10 12 మొత్తం ఎంత? 22/7. 7th ఏం పోతుంది? డైరెక్ట్గా 7 1s 7 3s. రిమైండర్ ఎంత? 1. 1 అంటే ఏమని అర్థం? మండే. ఓకే, 1 అంటే మండే. సండే అంటే 0, మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, వెనస్డే అంటే 3. ఓకే, ఆ విధంగా మనకు రిమైండర్ ఏదైతే వస్తుందో అది మనకు మండే అవుతుంది. సో ఏమని చెప్పాను మీకు? ఫస్ట్
ఎప్పుడైతే మీకు కోడ్స్ వస్తాయో అప్పుడు ఈడ ఎంత ఈజీగా చేస్తున్నామో మీకు అర్థమవుతుంది. వితౌట్ కోడ్స్ యూ కాంట్ డూ క్యాలెండర్ టాపిక్. ఓకే, కోడ్స్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు, కోడ్స్ లేకుంటే అసలు మనం ఏం చేయలేము. అందుకే మొదటగా మిమ్మల్ని కోడ్స్ నేర్చుకొని తర్వాతనే ఈ క్లాస్ చూడమని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ 2016 అక్టోబర్ 5 చూసాం. నెక్స్ట్ 1949 అంటే అన్ని 2000లో వస్తే చేసాము. ఇప్పుడు 1900 వస్తే ఎలా ఉంటాయో చూద్దాం. 1947 జాన్ 20 అనుకోండి. ఓకే, 1947 జాన్ 20 అనుకోండి. ఇప్పుడు మనము ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? డైరెక్ట్గా 20 అలాగే దింపుకోవాలి. నెక్స్ట్ జనవరి యొక్క కోడ్ ఎంత? 0. ఓకే, జనవరి యొక్క కోడ్ ఎంత? 0. మనం ఏం చెప్పాం? దీని నుండి 3 వస్తాయని చెప్పాం. సో మనము ఇప్పుడు 1600 నుంచి 1699 వరకు అని చెప్పాం. 1700 నుంచి 1799 వరకు 4 అని చెప్పాం. 1800 నుంచి 1899 వరకు 2 అని చెప్పాం. 1900 నుంచి 1999 వరకు 0 అని చెప్పాం. సో ఇది ఈ విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, 6420 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో మనకు ఈ రెండింటి మధ్య ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఎంత వస్తుంది? 1900కి కోడ్ ఎంత వస్తుంది? 0. ఓకే, నెక్స్ట్ ఏమని చెప్పాం? ఇక్కడ ఏదైతే ఉందో అది మనము డైరెక్ట్గా దింపుకోవాలి. ఓకే, లాస్ట్ 2 నెంబర్స్ని డైరెక్ట్గా దింపుకోవాలి. దానికంటే ముందేమో చెప్పాం? లాస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, దానికి డివైడెడ్ బై 4 వేయమని చెప్పాం. ఓకే, 4 వేయమని చెప్పాం. ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది? కింద మనకు 7 వస్తుంది. ఓకే, 7 వస్తుంది. ఇప్పుడు చూద్దాం. మనకు 4/47 ఉంది. 4 1s 7 ఉంది. 4 1s 3 ఉంది. సో మనకు ఇంకా 3తో అవసరం లేదనమాట. అంటే 11 4 44 పోతుంది కాబట్టి మిగతాది మనము 4 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే కన్సిడర్ చేస్తాం. అందుకే మనము 11 4 44 వరకే తీసుకుంటాం. నెక్స్ట్ ఉండే 3ని కన్సిడర్ చేయం. ఎంత అండి? 4 1s 4 11s. ఓకే, ఇక్కడ 11 తీసుకోవాలి. నెక్స్ట్ 3 ఉండేది తీసుకోకూడదు, ఎందుకంటే అది <4 ఉంది కాబట్టి. ఓకే, 11 ఓకే 11 47 మనకెంత? 20. 8 4 2 7 4 2 6 ఒక 7. ఓకే, మనకు ఓవరాల్ ఎంత వచ్చింది? 78 వచ్చింది. 78/7. ఇక్కడ మనకు డే కనుక్కోవాలి. ఆ రోజు ఏం రోజో కనుక్కోవాలి. 7 1 7 7 1 7. మనకి రిమైండర్ ఎంత? 1. రిమైండర్ ఈజ్ 1 కాబట్టి దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మండే. బాగా చూడండి. ఫస్ట్ వచ్చింది డేట్ని మనము ఖచ్చితంగా అట్లే వేసుకోవాలి. నెక్స్ట్ మంత్ యొక్క కోడ్, అందుకే కోడ్స్ నేర్చుకోమని చెప్పింది. కోడ్స్ ఉంటేనే ఈ ప్రాబ్లం చేస్తాం, లేకుంటే చేయలేము. జనవరి యొక్క కోడ్ ఎంత? 0. సో 1900 నుంచి 1999 వరకు మనకు 0 కోడ్. సో ఇయర్ యొక్క లాస్ట్ 2 నెంబర్స్ ఇక్కడ వేసుకోవాలి. ఇయర్ యొక్క లాస్ట్ 2 నెంబర్స్ బై 4. ఓకే, 4 1 4 11s. నెక్స్ట్ 3 ఉంటే దాన్ని కన్సిడర్ చేయము, ఇక్కడ మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఓవరాల్గా 7 డేస్ ఉంటాయి కాబట్టి మనం ఓవరాల్గా 7 వేస్తాం. సో 11 + 47 + 20 = 78. ఓకే, 7 1s 7 11s పోతుంది కాబట్టి మనకు రిమైండర్ 1 ఉంటుంది కాబట్టి ఆ 1నే మనం మండేగా తీసుకుంటాం. ఓకే, సండే ఈజ్ 0. అందుకే చెప్పాను, కోడ్స్ ఉంటే మాత్రమే ఇవి చేయగలరు. ఓకే, కోడ్స్ నేర్చుకున్న తర్వాతనే వీటిని చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇదే మోడల్లో మనకు లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. సో సేమ్ ప్రాసెసే, కానీ లీప్ ఇయర్. ఓకే,
సేమ్ ప్రాసెసే, కానీ లీప్ ఇయర్, ఆ లీప్ ఇయర్ కూడా మనకు ఫిబ్రవరి 29 కానీ అంతకంటే తక్కువ వచ్చినా కానీ, ఓకే బాగా అర్థం చేసుకోండి, లీప్ ఇయర్ అయి ఉండాలా, అది కూడా ఫిబ్రవరి 29 కంటే ముందు ఉండాలి. లీప్ ఇయర్ అయి ఉండాలి, అది ఫిబ్రవరి 29 కంటే ముందు ఉండాలి. ఫిబ్రవరి 29 కానీ ఫిబ్రవరి 29 కంటే ముందున్నా కానీ మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్కు -1 చేయాలి. ఓకే బాగా గుర్తుపెట్టుకోండి. లీప్ ఇయర్ ఉండాలి, ఒకటోది లీప్ ఇయర్ ఉండాలి, అది ఫిబ్రవరి 29 కానీ అంతకంటే లెస్ కానీ, ఓకే ఫిబ్రవరి 29 కానీ ఆర్ అంతకంటే లెస్ కానీ, ఫిబ్రవరి 29 ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫిబ్రవరి 29. లీప్ ఇయర్ ఉండాలి, ఫిబ్రవరి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫిబ్రవరి 29 ఉంటే అప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్కి -1 చేయాలి. ఈ రూల్స్ ఉంటే మాత్రమే ఈ విధంగా చేయాలా, ఓకే లేకుంటే నార్మల్గా చేయాలా, అంత నార్మల్గానే చేయాలి. కానీ ఈ విధంగా రూల్స్ వస్తే ఏ విధంగా, లీప్ ఇయర్ అయి ఉండాలి, అది కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫిబ్రవరి 29కి ఉండాలి, అది కాకుండా ఫైనల్గా వచ్చిన ఆన్సర్కి మనకు -1 చేయాలి. అది ఏ విధంగా చేయాలనో 2016 ఫిబ్రవరి 29కి చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే 2016 ఫిబ్రవరి 29, 2016 ఫిబ్రవరి, ఓకే సో 2016 అనేది లీప్ ఇయర్ ఏ విధంగా చెప్పాం మనం ప్రీవియస్ క్లాస్లో, లాస్ట్ 2 నెంబర్స్ బై 4, 4 1 4 4 ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. ఓకే ఏమని చెప్పాం, ఫస్ట్ 29 వేసుకోండి, ఫిబ్రవరి కోడ్ ఎంత మనకు 3 వస్తుంది, మనకు 2000 నుంచి 2099 వరకు కోడ్ ఎంత, ఇయర్ కోడ్ వస్తుంది. నెక్స్ట్ మనకి లాస్ట్ 2 నెంబర్స్ డైరెక్ట్గా అలాగే వేసుకోవాలి, ప్లస్ లాస్ట్ 2 నెంబర్స్ బై 4, ఓవరాల్గా ఎంత 7, ఓకే ఓవరాల్గా ఎంత 7, 4 1 4 4 4 + 16 20 26 20 26 29 29 is 58, ఓకే బై 7, 7తో డివిజిబుల్ చేస్తే 7 1 7 8 56, ఓకే మనకు రిమైండర్ ఎంత, రిమైండర్ 6 వెళ్ళిపోయింది కదండి, రిమైండర్ ఎంత 2. ఓకే మనము ఈ విధంగా జనరల్గా ఇలాగే ఉంటుందని మనము డైరెక్ట్గా 2 అని ట్యూస్డే వేయకూడదు. ఓకే 2 ఉంది కదా అని డైరెక్ట్గా ట్యూస్డే ఆన్సర్ వేయకూడదు. మనం ఏమని చెప్పాం, ఇక్కడ ఒక రూల్ చెప్పాం, లీప్ ఇయర్ ఉండాలి, మనకు అదేవిధంగా లెస్ దెన్ ఈక్వల్ టు ఫిబ్రవరి 29 ఉండాలి, అంటే ఫిబ్రవరి 29 లోపల, అంటే ఫిబ్రవరి 28 ఫిబ్రవరి 27 ఆ విధంగా లీప్ ఇయర్లో జనవరి 1 వరకు ఈ విధంగా ఈ డేట్స్ ఉంటే వచ్చిన ఆన్సర్కి -1 చేయాలి. ఓకే వచ్చిన ఆన్సర్కి మనం -1 చేయాలి. ట్యూస్డేకి -1 చేయాలి, అంటే 2 - 1 ఈజ్ మండే. ఓకే మండే వచ్చిన ఆన్సర్కి లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29 కానీ అంతకంటే తక్కువ డేట్స్ ఉన్నప్పుడు మనం వచ్చిన ఆన్సర్కి -1 చేయాలి. అదే ఇక్కడ రూలు. ఓకే ఇదే విధంగా ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 2016 ఫిబ్రవరి 1 చూద్దాం. 2016 ఫిబ్రవరి 1. అదేవిధంగా ఫిబ్రవరి బాగా గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 29 తర్వాత వచ్చే డేట్స్కి ఇది వర్తించదు. ఓన్లీ ఫిబ్రవరి 29 లేదా అంతకంటే తక్కువ ఉండే డేట్లకు మాత్రమే వచ్చిన ఆన్సర్కు -1 చేయాలి. వచ్చిన ఆన్సర్కు -1 చేయాలి. నాట్ ఎక్సీడ్స్ ఆఫ్టర్ ఫిబ్రవరి 27. ఇట్ డస్ నాట్ అప్లికబుల్ after 29th February. Okay, after 29th February it does not applicable. It is applicable only before the 29. మనకు
ఫిబ్రవరి 29 కానీ అంతకంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా లీప్ ఇయర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఏ రూలు? ఫైనల్గా వచ్చిన ఆన్సర్కి మనము -1 అనేది చేయాలి. ఓకే, ఫైనల్గా వచ్చిన ఆన్సర్కి మనము -1 చేయాలి. అదేవిధంగా చూద్దాం, చూడండి. ఫైనల్గా వచ్చిన ఆన్సర్కి మనము -1 చేయాలి. ఓకే, ఎందుకు -1 చేయాలంటే 2016లో మనకు 2 యాడ్ అవుతాయండి. ఓకే, అది ఎలాగో చూద్దాం నెక్స్ట్. లీప్ ఇయర్ వచ్చినప్పుడు మనకు 2 డేస్ యాడ్ అవుతాయి. అందుకే మనము ఎగ్జాక్ట్ డే కావాలంటే మనము వచ్చిన ఆన్సర్కి -1 చేయాలి. ఎందుకంటే మనకు జనరల్గా వచ్చే ఇయర్స్లో ఫిబ్రవరి 28 ఉంటుంది, కానీ లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29 రావడం వల్ల కావాల్సిన డేట్కి ఒక డే యాడ్ అవుతుంది కాబట్టి మనము -1 చేయాలి. ఓకే, ఫిబ్రవరి 1 కదా, 1 యథావిధిగా వేసుకోండి. నెక్స్ట్ ఫిబ్రవరి ఉంది కాబట్టి కోడ్ ఎంత? ఫిబ్రవరికి 3. నెక్స్ట్ 2000 నుంచి 2099 వరకు మన కోడ్ ఎంత? 6. ఓకే, 6. ఓకే, 2000 నుంచి 2099 వరకు మన కోడ్ 6. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా యథావిధిగా మనము ఇక్కడ ఉండే 16 వేసుకోవాలి. ఆ తర్వాత 16/4 వేసుకోవాలి. ఓకే, ఓవరాల్గా మనకు 7 వస్తుంది. ఓకే, 4 1s 4 4s 4 20 26 26 29 30 30/7 7 1s 7 4 ఎంత రిమైండర్? 2. ఓకే, ఎంత మనకు రిమైండర్ ఎంత? 2 వచ్చింది, కానీ డైరెక్ట్గా మనం ట్యూస్డే వేయకూడదు. 2 - 1 చేయాలి. దట్ ఈస్ 1 ఈజ్ మండే. ఓకే, మనం ఇక్కడ 2 రూల్స్ చూసాం. ఇక్కడ మనకు ఒక ఇయర్ ఇచ్చినాడంటే అది ఫస్ట్ లీప్ ఇయర్లో ఉందా లేదా చూసుకోవాలి. లీప్ ఇయర్లో ఉందా లేదా చూసుకున్న తర్వాత మనకు అది ఫిబ్రవరి ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఉందా లేదా చూసుకోవాలి. అటువంటి టైంలో వచ్చిన ఆన్సర్కి -1 చేయాలి. ఆ విధంగా లేదా జనరల్గా చేసేయాలి. ఓకే, డేట్ నుంచి ఎగ్జాక్ట్ డేట్ వేసుకోవాలి, మంత్ నుంచి కోడ్ వేసుకోవాలి, ఇయర్ నుంచి 3 వస్తాయండి. ఇయర్ కోడ్, ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ ఎగ్జాక్ట్గా దించుకోవడం, ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివిజిబుల్ చేయడం, వచ్చిన 5ని 7తో డివిజిబుల్ చేసినప్పుడు మనకు ఒక రిమైండర్ వస్తుంది. ఆ రిమైండరే 0 నుంచి 6 మధ్యన వస్తాయి. ఓకే, 0 అంటే సండే అని, 1 అంటే మండే అని, 2 అంటే ట్యూస్డే అని, ఈ విధంగా మనము దానికి ఏ డేనో వేస్తాం. ఓకే, ఫస్ట్ మోడల్ ఏం చూసాం? డైరెక్ట్గా చూసాం. సెకండ్ మోడల్ ఏం చూసాం? వచ్చిన లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరి 29 కానీ అంతకంటే తక్కువ కానీ వచ్చినప్పుడు -1 చేసేది చూసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకో మెథడ్ చూద్దాం. థ్యాంక్ యూ.